చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బైరెడ్డిపల్లి మండలంలోని గుడ్డూరులో క్వారీలో పేలుళ్లు చేశారు. ఈ దాడికి ఓ ఇల్లు మంగళవారం కుప్పకూలింది. బాధితుడు గుడ్డు సాహెబ్ మాట్లాడుతూ గ్రామం సమీపంలోని క్వారీలో పేలుళ్లతో తమ గ్రామంలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. నిన్న చేసిన పేలుళ్లకు తమ ఇల్లు కూలిపోయిందని వాపోయారు. ఇల్లు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోరడం జరిగింది. నమస్తే, మీ పేరేమన్నా? గుడ్డు సబ్బు. గుడ్డు ఏం నీ సమస్య ఏమన్నా? ఇల్లు ఎట్లా పడిపోయింది ఇది? సార్ ఇది కోరికి ఈటలు పెట్టి అది ఇప్పుడు దానివల్ల ఇల్లు పడిపోయింది సార్. ఇప్పుడు క్వారీ ఇటుకి ఎంత దూరం ఉంది? కోరి వస్తుంది సార్, ఒక 3/4 కిలోమీటర్ కూడా వస్తుంది సార్. ఆ కోరి వల్లనే ఇల్లు పడిపోయింది సార్. ఇప్పుడు ఊర్లో ఏమన్నా ఇండ్లు అట్లా ఏమన్నా చీలినాయా? కొన్ని సీలినాయి సార్. ఇప్పుడు అక్కడ కూడా 2 టౌన్లు సీలినాయి సార్. అప్పుడే వచ్చింది టెస్ట్ వాళ్ళు పోయినారు, అక్కడ తీసుకుని పోయేదాన్ని. ఎవరు వచ్చిండ్రు అటుకే? ఇక్కడే వచ్చి ఇద్దరు తీసుకుపోయారు, వాళ్ళ పేరు మాకు తెలదు. పీలేరులో వాళ్ళు పోయినారు సార్. సార్ ఇప్పుడు ఈ ఇల్లు కట్టి ఎన్ని రోజులు అయింది? 10 ఏళ్ళు అయింటుంది సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మేమంతా 4 సార్. మా కొడుకు, కొడాలు. ఇది పని ఇంట్లో ఉంటారా మీరు? సార్ మా వాళ్ళ ముగ్గురు ఉంటారు, నేను ఆడ బయట ఉంది సార్. 6:30, 6:45, 7 గంటలు సార్. ఇప్పుడు క్వారీ రాత్రి ఎట్లు పెట్టింటారు వాళ్ళ? నిన్న పెట్టినారు సార్ ఇట్లో. ఇప్పుడు ఇల్లు పడక ముందు ఇప్పుడు రాత్రి ఇల్లు పడిపోయింది అంటారు, దానికి ముందు ఎట్లు పెట్టినరా? ఏటు పెట్టినప్పుడే పెట్టినరా? ఏట్లు నిన్న మధ్యాహ్నం నుంచి పెట్టినారు. నిన్న సాయంకాలం 5:30, 6కు పెట్టినప్పుడే మళ్ళీ ఇది అప్పుడు పడినది.